బుధగ్రహ జననం. ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు వేదమంత్రాలను వల్లెవేస్తున్నారు. వాళ్లపైన చెట్ల రెమ్మల్లో దాక్కున్న చిలుకలు వాళ్లను అనుకరిస్తూ మంత్రాలు పలుకుతున్నాయి. ఆగకుండా వినవస్తున్న పక్షుల కిలకిలా రావాలు, అప్పుడప్పుడు వినవచ్చే నెమళ్ల అరుపులు ఆశ్రమ వాతావరణానికి నేపథ్య సంగీతం అందిస్తున్నాయి. వల్లెవేస్తున్న విద్యార్థుల స్వరాన్ని ఏకాగ్రతతో గమనిస్తూ ఆకర్ణిస్తున్న బృహస్పతి కనుబొమలు ఎవరో కదిలించినట్టు కదిలి ఒకదానికొకటి దగ్గరవుతూ మధ్యలో కలుసుకుంటున్నాయి. ఆయన చూపులు వయ్యారంగా అందంగా మెలికలు తిరుగుతూ పచ్చిక తీసుకున్న పాపటలా కనిపిస్తున్న కాలిబాట మీద నడుస్తూ వస్తున్న యువకుడి మీద కేంద్రీకృతమయ్యాయి. చక్కటి శరీర నిర్మాణం, మెరిసిపోతున్న శరీర వర్ణం, చూపుల్ని ఆకర్షించి పట్టి ఉంచే అందం, మగవాళ్లకు కూడా మళ్ళీ చూడాలనిపించే చక్కదనం. ఎవరా యువకుడు? ఇంద్రలోకంలో కూడా ఇంత అందగాడు తారసిల్లలేదే. తన వైపే చూస్తూ ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు బృహస్పతి. యువకుడు బారులుగా కూర్చున్న విద్యార్థుల వెనక నిలబడి వినయంగా బృహస్పతి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎవరు నాయనా? బృహస్పతి ప్రశ్నించాడు. మీ దర్శనానికి వచ్చాను, చంద్రుడు వినయంగా అన్నాడు. బృహస్పతి చేతిని పైకెత్తుతూ శిష్య బృందాన్ని చూశాడు. శిష్యుల పఠనం ఆగిపోయింది. అలవాటు కొద్దీ చెట్టు మీద చిలుకలు మౌనం ధరించాయి. ఇలా దగ్గరగా రా, బృహస్పతి అన్నాడు. శిష్యుల తలలు ఒకసారి వెనుకకు తిరిగాయి. అందరి కళ్ళు ఆ యువకుడి మీద నిలిచిపోయాయి. యువకుడు బృహస్పతి ముందు ఆగి వినయంగా చూశాడు. అనసూయ అత్రి మహర్షి దంపతుల పుత్రుణ్ణి. నా పేరు చంద్రుడు. ఓహ్, ఆత్రేయుడివా? బృహస్పతి అడ్డు తగులుతూ అన్నాడు. చిత్తం, నా తండ్రి గారి ఆదేశం మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం మీ సన్నిధికి వచ్చాను. దయచేసి. అలాగా, బృహస్పతి మళ్ళీ అడ్డొస్తూ అన్నాడు. అత్రి అనసూయ దంపతుల పుత్రుడిది అసామాన్య సౌందర్యం. దయచేసి విద్యార్థిగా స్వీకరించి విద్యాదానం అనుగ్రహించండి అంటూ చంద్రుడు బృహస్పతికి పాదాభివందనం చేశాడు. సుఖీభవ, బృహస్పతి దీవిస్తూ అన్నాడు. చంద్రుడు లేచి ఆశ్చర్యంగా బృహస్పతి వైపు చూశాడు. గురుదేవా, నేను విద్యాదానం కోసం వచ్చాను. బృహస్పతి కళ్ళు చిట్లించాడు. తన ఆశీర్వాదంలో సందర్భశుద్ధి, సమయస్ఫూర్తి, ఔచిత్యము లోపించాయని చంద్రుడు పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు. ఆయన మొహం మీద చిరునవ్వు మెరిసింది. అవును, విద్యార్థికి సుఖం ఉండకూడదు. బృహస్పతి తనను దిద్దుకుంటూ అన్నాడు. కుడి చేతిని పైకెత్తి చంద్రుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. సకల విద్యా ప్రాప్తిరస్తు. ధన్యోస్మి, చంద్రుడు పునరాభివాదం చేస్తూ అన్నాడు. చంద్ర, అనుష్ఠానాలు పూర్తి చేసి మార్గాయాసం తీర్చుకో. తదనంతరం అనుష్ఠానాలు మార్గంలోనే పూర్తి చేసుకున్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో అడుగు పెట్టగానే మార్గాయాసం మాయమైపోయింది. గురుదేవా, ఆశ్రమాన్ని కలియజూస్తూ అన్నాడు చంద్రుడు. బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. సంతోషం నాయనా. ఆ అత్రి మహాశయులు కుశలమే కదా? నాన్నగారు కుశలంగా ఉన్నారు. సాధ్య అనసూయాదేవి? నాన్నగారి సేవే అమ్మకు సత్కాలక్షేపం గురుదేవా, చంద్రుడు నవ్వుతూ అన్నాడు. ఆ ఆదర్శ దంపతులు అదృష్టవంతులు. వాళ్ళ పుత్రుడైన నువ్వు అదృష్టవంతుడివి. సరే చంద్ర, అలా కూర్చో. సాయంత్రం నిన్ను ప్రత్యేకంగా పరీక్షిస్తాను. నువ్వు ఆర్జించింది, నీ వద్ద ఉన్నది ఏదో తెలుసుకుంటాను. లేనిది, అవసరమైనది నిర్ణయిస్తాను. బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన చూపులు ఆశ్రమం వైపు తిరిగాయి. ఒక యువతి నీటి పాత్రతో చకచకా వచ్చి చంద్రుడికి తాగడానికి నీళ్లు అందించింది వినయంగా. ఆశ్రమ పరిచారిక పుంజిక స్థల. బృహస్పతి పరిచయం చేశాడు. విద్యార్థుల విడిది గృహాన్ని చక్కగా చూసుకుంటుంది. ఆశ్రమంలో చేదోడు వాదోడుగా ఉంటుంది. చంద్రుడు దాహం తీర్చుకొని పాత్ర పుంజిక స్థలకు ఇచ్చివేశాడు. విద్యార్థుల వరుసల వెనుక వైపుకి అడుగులు వేశాడు. 2 కళ్ళు చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్నాయి. అవి బృహస్పతి కళ్ళు కావు. అవి ఏ విద్యార్థి కళ్ళు కావు.
అవి ఆశ్రమ గవాక్షంలోంచి చూస్తున్న కళ్ళు. అవి కలువరేకులు లాంటి విశాలమైన కాటుక కళ్ళు. అవి బృహస్పతి సతి కళ్ళు. అవి మదవతి తార కళ్ళు. బృహస్పతి శయనాగారంలోకి వచ్చాడు. తార మంచం మీద కూర్చుని ఉంది. వాతాయనంలోంచి దూసుకొస్తున్న గాలి ఆమె పైటి చెంగుతో ఆడుకుంటోంది. మధురమైన పూల సుగంధాన్ని మోసుకొస్తున్న గాలి శయనాగారం అంతా వ్యాపిస్తోంది. ఇంకా మేలుకునే ఉన్నావా తారా? ప్రశ్నించాడు బృహస్పతి. భర్త రాకను అప్పుడే గమనించినట్లు తార తటాలున లేచి నిలబడింది. నిద్ర రావడం లేదు అందామె. బృహస్పతి మంచం మీద నడుము వాల్చాడు విశ్రాంతిగా. అప్రయత్నంగా ఆయన చెయ్యి తార చేతిని పట్టుకుంది. తార మంచం అంచున కూర్చుంది. ఆమె కళ్ళు బృహస్పతి ముఖంలోకి చూశాయి. ఆ నూతన విద్యార్థి చంద్రుడు అంటూ ఏదో చెప్పబోయింది తార. చంద్రుడా? బృహస్పతి ప్రశ్నించాడు. అతని పేరు అదే కదూ. మన విద్యార్థులందరిలోనూ అతనే పెద్దవాడనిపిస్తోంది. పెద్దవాడేగా స్వామి అడిగింది. చంద్రుడు వయసులోనే కాదు తారా, వినయంలోనూ విద్యలోనూ బుద్ధిలోనూ పెద్దవాడే. బృహస్పతి నవ్వుతూ అన్నాడు. అలాగా? చంద్రుడు ఎవరనుకుంటున్నావు? బ్రహ్మమానసపుత్రుడు, అత్రి మహర్షికి సాధ్వీమణి అనసూయకు అనుంగుపుత్రుడు. తల్లిదండ్రులిద్దరూ గొప్పవారేనే. తార చిరునవ్వుతో అంది. అవును, అత్రి మహర్షి చంద్రుణ్ణి ప్రత్యేకంగా నా వద్దకు పంపించారు శిష్యరికం చేయమని. బృహస్పతి సగర్వంగా అన్నాడు. పోనీలేండి, మీ శిష్యుల్లో యువకుడు ఉండడం మంచిది. ఇప్పుడున్న వాళ్ళంతా చిన్న పిల్లలు, నది నుండి నీళ్లు తీసుకురాలేకపోతున్నారు. తార నర్మగర్భంగా అంది. స్వామి, ఆ చంద్రుడి చేత నదీ జలం తెప్పించుకోవచ్చుగా? బృహస్పతి నవ్వాడు. అడగాల తార. గురుకులవాసం చేసే విద్యార్థులకు గురుశుశ్రూష ఎంత ముఖ్యమో గురుపత్ని సేవ కూడా అంతే ముఖ్యం. తార అసంకల్పితంగా తృప్తిగా నిట్టూర్చింది. పడుకో తారా, మళ్ళీ వేకువజామునే లేవాలి. బృహస్పతి ఆమె చేతిని సున్నితంగా లాగుతూ అన్నాడు. తార మంచం దిగి నిలబడింది. సున్నితంగా ఆయన పట్టులోంచి తన చేతిని విడిపించుకుంది. మీరు పడుకోండి, ఎందుకో నిద్ర రావడం లేదు. కాసేపు తోటలో తిరిగి త్వరగా వచ్చేస్తాలేండి అంటూ తార భర్త మాట కోసం ఎదురు చూడకుండా వెలుపలికి నడిచింది. చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి దానితో ఆడుకుంటూ ఉండిపోయింది. తార చేతులు కదలలేదు. వక్షభాగం మించి జారిపోయి పతాకంలా ఎగురుతున్న పైటని పట్టుకుని ఆమె కప్పుకోలేదు. పైట అలా వదిలేసి తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది. కొంగులాగుతూ కవ్వించే ప్రణయనాయకుడిలా గాలి ఆమె పైటను విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండో చర్మంలా తాపడం చేస్తోంది. తోటలో నడయాడుతున్న తారలో ఏవో ఆలోచనలు నిశాకుసుమంలాగా వికసిస్తున్నాయి. ఏవేవో వాంఛా సుగంధాల్ని వెదజల్లుతున్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదని భర్తతో ఆమె. అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు. నూతన శిష్యుడిగా వచ్చిన ఆ అందాల చంద్రుడు అతనికి తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ నిద్రను దూరం చేస్తున్నాడు. నీకు కోరిన పురుషుడు భర్తగా లభిస్తాడు అంటూ వరమిచ్చాడు బ్రహ్మ. ఆ పురుషుడు బృహస్పతే అని కూడా చెప్పాడు. కానీ తనకు భర్తగా రావాలని కోరుకున్న పురుషుడు బృహస్పతి కాదని చంద్రుడని అనిపిస్తోంది తారకు. బ్రహ్మ అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి తను తప్పు చేసిందా? ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న తార తటాలున ఆగింది. ఎవరో వెనుక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు. ఒకవేళ అతనా? తార తల తిప్పి ఆశగా సిగ్గుగా చూసింది. ఆమె పైటను రెమ్మ చేతులతో పట్టుకున్న పూల మొక్క గాలికి కదులుతోంది. ఆమెను రమ్మని సైగ చేస్తున్నట్లు. తార విసుగ్గా పైటను లాగి అయిష్టంగా యథాస్థానంలో వేసుకుంది. తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ కల్లోలపరుస్తున్న ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచకా అడుగులు వేసి మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగింది. ఎదురుగా విద్యార్థుల విడిది, పర్ణశాలలు కనిపిస్తున్నాయి. ఆ పర్ణశాలల్లో ఎక్కడో పడుకుని నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు. తార అప్రయత్నంగా నిట్టూర్చి వెనుదిరిగి ఆశ్రమం వైపు అడుగులు వేయసాగింది. తన చుట్టూ వ్యాపిస్తూ తన మీద దండయాత్ర సాగిస్తున్న
పిల్లగాలుల్ని, మత్తెక్కిస్తున్న పూల వాసనల్ని తట్టుకుని భరించే శక్తి లేని తార ఆశ్రమంలోకి వెళ్ళి తలుపు మూసింది. శయనాగారం వైపు వెళ్ళి మెల్లగా లోపల నుంచి బృహస్పతి గురక ఆమెకి రమ్మని పిలుస్తోంది.